చలో ఈరోజు అయితే తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అనుకోకుండా తిరుపతికి ప్లాన్ అయితే వేసినాము. టికెట్లు కూడా బుక్ చేయలేం, ఏమవుతుందేమో. కాచిగూడ నుంచి తిరుపతికి అయితే టికెట్లు బుక్ చేయకుండా వెళ్ళిపోతున్నాము. దేవుని దయతోనైతే అన్ని సీట్లు అయితే దొరికినాయి అనమాట. ఇక రష్ కూడా ఎట్లుందో, పబ్లిక్ ఎవరో వచ్చి మన పక్కన కూర్చుంటారు అనమాట. అయినా కానీ మనకు మంచి సీట్లు దొరికినాయి. స్లీపింగ్తో మీద కూడా మా తమ్ముడు. ఇక నేనైతే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటా వెయిట్ చేసుకుంటా వాడిని సతాయించుకుంటా ఉన్నా అనమాట. వీడైతే మళ్ళీ అనమాట, వానికి నిద్ర వస్తుంది. నిద్ర మబ్బులో నేను లేవ సతాయిస్తున్నా. ఇట్లా దమ్ చూస్తున్నారు కదా, ఇక మనకి ఇదే టైం పాస్ అనమాట. తర్వాత చూడండి ఇట్లా పడుకున్నారనమాట. నేను మధ్యరాత్రి లేచి అందరికి వీడియో తీద్దామని చెప్పి ఇట్లా తీసిన అనమాట. ఎట్లున్నారు చూడండి జనాలు. అసలు సీట్లు దొరకడం కూడా మస్తు అనిపించింది. మా వాడు ఎట్లా ఉన్నాడో చూడడానికి అడుగుతా చూడండి. ఎందుకు పోతున్నావు? ఏం చేస్తావు? పోయి గుండు చేసుకుంటావా? మళ్ళీ వండుకోతున్నా పోయి వండుకోదు. మెట్లు ఎక్కుతావా? నిజం చెప్పు. అరే అని మెట్లు ఎట్లు ఎక్కుతావురా? ఎక్కలేవురా పోయి. చూరా అంటే ఇంట్లో నాకే కన్ను తిరుగుతాయి. అవుతుంది ఏం మాలేనా సార్ చదివి పెడుతుందా? నీకేమో ఉబ్బరిస్తుంది. నీకేమవుతుంది? అన్నకు చలి పెడుతున్నారో నీకు ఉబ్బరిస్తుంది. ఎట్లా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇక చేసేపు అయితే టైం పాస్ అట్లా ఇట్లా చేసిన అనమాట. తర్వాత చూడండి ఎంతమంది ఎట్లా వండుకున్నారు. అసలు సీట్లు లేకుంటే జనరల్గా ప్రయాణం చేస్తే ఇలా ఉంటుందని ఫస్ట్ టైం నాకు అర్థమైంది అనమాట. అసలు అనుకోకుండా ఏం ప్లానింగ్ లేకుండా తిరుపతి పోతే ఎట్లా ఉంటుందో చూసిన ప్రాబ్లం అనేది. ఏమేమైతే గుడ్ మార్నింగ్ అని చెప్పి తిరుపతిలో దిగిపోయినాం. ఒక బస్ ఎక్కి మనం మెట్ల మార్గం ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీ అందరేమో ఆటోలో బస్సులో వెళ్ళిపోయారనమాట. మేమేమో ముగ్గురము మెట్లు ఎక్కుదామని చెప్పి మెట్లక్కడ పూజలు చేసి మెట్లు ఎక్కుదామని చెప్పి అప్పటికి 9:30 ఏమో అవుతుంది అనమాట. కొబ్బరికాయ కొట్టేసి నేను మా అల్లుడు మా తమ్ముడు ముగ్గురం వచ్చి మెట్ల మార్గంలో వెళ్దామని చెప్పి నిర్ణయించుకుని పూజలు ఇక్కడ స్టార్ట్ చేసి 9:30 వరకు వెళ్తున్నాం అనమాట. మీరైతే వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తూ లైక్ అయితే వేయండి చాలా, అంతే. కామెంట్ చేస్తే కామెంట్ పెట్టండి గోవిందా గోవిందా అని. మేమైతే చాలాసార్లు అన్నాం అనమాట గోవిందా గోవిందా అని. మళ్ళీ నాతో పాటు కొబ్బరికాయ కొట్టి పూజ చేసిండు. మా తమ్ముడేమో వీడియో తీసిండు అనమాట. మొత్తానికైతే మేమైతే అది స్టార్ట్ చేసిన టైం ఎంత అవుతుందా? 9:11 అవుతుంది. ఎక్కుతారా మీరు? పక్కా చెప్పు. నువ్వురా ఎవరు ఎక్కుతారో ఏమైతుందో చూద్దాం. గోవిందా అనుకుంటే ఎక్కాలి, సరేనా? రైట్. మళ్ళీ నిజంగా 7 కొండలు అంటే నిజంగానే 7 కొండలు ఎక్కుతాం అనమాట. చాలా అంటే చాలా మస్తు అనిపిస్తుంది. ఇక బొట్లు పెట్టుకొని స్టార్ట్ చేసినాము. వీడైతే కిరాగా అనిపిస్తుంది ఫస్ట్లో. ముంగట చాలా నొప్పులు చెమటలు అని చాలా చాలా. ఇక్కడ దేవుడు కూడా అసలు మస్తు ఉంటుంది. ఏమన్నా మస్తు పూజ చేసిన అనమాట. వాయిస్ ఉంది అన్నది. మేమైతే మెట్లో ఎక్కడం స్టార్ట్ చేసినాము. అది పోతున్నాను. మా వాడిని ఎక్కువ భయపడ్డాడు. ఇక అట్లనే టైం పాస్ చేసుకుంటూ పోయినాం అన్నమాట. ఇక దేవుళ్ళు అయితే చాలా బాగున్నాయి, పాత దేవుళ్ళు కదా. అప్పుడే కూర్చుంటారు.
ఇక మాకన్నా ముందు ఇక్కడైతే ముఖాళ్ళు ఇట్లా పెడితే ముఖాలు నొప్పులు రావని చెప్పి అన్న వాళ్ళు చాలా మంది పోయారు. సో మాకు కూడా మంచిగా అనిపించింది అని చెప్పి మేము ఇంట్లో పెట్టాము అనమాట. జై బజరంగ్ బలి అనుకుంటాం మేము తెలుసు. మా వాళ్ళు ఉంటారు అక్కడ, ఆయిల్ ఉంటారు, ఆయిలతో ఆడుకుంటున్నారు. పిల్లలు అనిపిస్తే పిల్లలతో టైం పాస్ చేసారు మా వాళ్ళు. ఆ వీడియో తీయలేని వీడియో చూస్తుండ్రి, లైక్ చేయండి, షేర్ చేయండి. గుతం ఏం చెప్తావు? ఈ ఆంటీకి మన ముందు వచ్చింది కామెంట్ వీడియో నేనేమన్నా ఆంటీ టీవీలో మొత్తానికైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్గా మొత్తం చూపిస్తా. పార్ట్ 1 పార్ట్ 2 లెక్క పెడతా. రైట్ మాది ఉంటా. జింకలు కూడా జబర్దస్త్ అనిపించింది మాకైతే. జింకలకు మేము ఫుడ్ కూడా ఇస్తాం అనమాట. ఆ వీడియో కూడా ముంగట ఉంది, అది కూడా ఉంది. నేను వచ్చే సుక్కలు చూసిన అనమాట ఎక్కేటప్పుడు. అయినా గోవిందా అనుకుంటే అయితే ఇట్లా ఎక్కేసిన. చెమటలు అంటే చెమటలు పడ్డాయి. మా వాళ్ళు కూడా ఎట్లున్నారు. ఏమైంది? ఏడెక్కించుకున్నాము ఛార్జింగ్ చెప్పు. అసలు వాళ్ళు ఎక్కడమే గ్రేట్. ఇద్దరు చిన్నపిల్లలు కదా, ఎక్కడమే గ్రేట్. మా అల్లుడు అయితే చాలా బాగా ఎక్కింది. దాని కాలు నొప్పులు ఉన్నా కానీ చిల్లా అని చెప్పి నాకైతే ఎక్కడ తుట్టాలి మీదకి వెళ్ళిపోయి ఫోన్ వీడియో తీసుకుంటే నాతో టైం పాస్ చేసి ఎక్కువ అది ఇది అని చెప్పి చాలా ఫాస్ట్ ఎక్కేసారు వాళ్ళు. నేనే చెమటలు వాడి ఆగమాగం చేసిన. మా వాళ్ళు ఆగం చేసారు. వేర మొక్కల పర్వతం అంటే మెట్లెక్కినట్టు చేయరా అని చెప్తే ఒక అన్న వాళ్ళు అన్నారు, అదే ఏమి ఎక్కుతున్నావు చిన్న బాబు ఉన్నాడు, అసలు గ్రేట్ అన్నాడు. కొంచెం మీదికి రాగా అన్న ప్లాన్ చేసినామంటే ఒక అన్న అవుతా ఉన్నాడు మా పక్కన. అన్ని టీటలు లెక్కలు తీసుకుంటున్నా ఎక్కినాం మేమైతే. అట్లా అయిపోయింది. ఏం చేస్తాము అన్న అంటుంది మాకు స్వామి. స్వామి గ్రేట్ అసలు ఇంత దూరం బాగానే ఎక్కి అలా ప్రాంక్ స్వామి అని మేము మళ్ళీ నవ్వినాం అనమాట. ఆడికి ఎక్కేసినాం. బజరంగ్ బలి దగ్గరికి వచ్చి అక్కడ దర్శనం చేసుకున్నాము. దగ్గరికి వచ్చినాము అని చెప్పి ఇంట్లో ఫోన్ చేసినాము. సరే అని చెప్పి అక్కడ కొబ్బరి బొండాలు అవన్నీ అమ్ముతారు కదా, అక్కడ తాగుదామని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి మంచిగా కొబ్బరి బొండము ఇంకా ఏమంటారు తినే చాలా ఉండే అక్కడ. తినేటివి కూడా అన్ని తినేసాం. తాగడం లేదన్నా ఒక 800 ఖర్చు అయినా అనమాట. అక్కడైతే మనకి కూల్ డ్రింక్లకి తినడానికి తాగడానికి ఎట్లెక్కేటప్పుడు చాలా అయినామన్నమాట. ఇంత ఆనందం చేస్తున్నందుకు ఒక వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జస్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. పార్ట్ 2 వస్తుంది. ఇంకేముందంటే తిరుపతిలో కూడా చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. అసలు చెప్తున్నా కదా, మాల్లో ఏమో తీట లెక్కలు వేసేస్తున్నారు. జింకలకి దిగి రాయిలు కొడదామని చూసిండు కానీ కొట్టనేయలేను. ఆ తర్వాత జింకలకి నేను అట్లా కొట్టదు, మనకు ఫుడ్ పెట్టాలరా అంటే మనోడు ఫుడ్ తెచ్చిండు అనమాట. ఫుడ్ తెచ్చి ఇట్లా వేసిండు. అవి తిన్నాయి మంచిగా. పాప్కార్న్ ఏమో వేసిండు వాడు. అది తినిపించిన తర్వాత చూడండి ఫుల్ వీడియో. ఆ తర్వాత మనం పోతుంటే కూడా మాకు ఎన్నో మస్తుగా అనిపించినాయి అనమాట. అట్లా చాలా జంతువులు అనిపించినాయి అనమాట. ఇక ఫుల్ డాన్స్ ఆడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మొత్తం మధ్యలో నర్సుడు వస్తుంది కదా, అట్లనే పోతా ఉన్నాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అట్లా మెట్లు ఎక్కుకుంటా పోతే. అసలు ఏమంటారు ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్ వీడియో వినండి. ఆయన ఏమంటున్నాడండి అంటే ఇంత ముందుకు ఇక్కడ చిన్న పిల్లని పులి వచ్చి తీసుకొని ఉండే కదా, ఎప్పుడో అయినా వాడతా. ఈయనైతే వచ్చి చెప్తున్నా అనమాట. ఆయన వీడియో ఇస్తుంటే అది వెళ్ళిపోయినాను అనమాట. నేను సిగ్గువాడుతున్నాను అని చెప్పి నేను వీడియో ఇస్తున్నా కదా, నేను సిగ్గువాడు వెళ్ళిపోయింటేనే వెళ్ళిపోతున్నాను అనమాట. లేదు మంచిగా అయితే చెప్తున్నాను. మొత్తానికి అయితే మంచిగా అనిపించింది. అక్కడ పోలీసు వాళ్ళు కూడా మనకి జాగ్రత్తలని చాలా బాగా చెప్పారు అనమాట. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చూడండి ఏమో చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి చిన్న యానిమల్స్ కి మనం ఫుడ్ వేసిన మొత్తం మళ్ళీ వేసిన అట్లా వేయొద్దంట. వేసినందుకు ఆ చిన్న యానిమల్స్ మన కాడికి వస్తాయి.
యానిమల్స్ తినడానికి పెద్ద పులి ఇవన్నీ పులిలు అటాక్ పులిలు తినడానికి వస్తాయని చెప్పి అవన్నీ వద్దంటే మాకు తెలియక వేసినాము. తెలియక వేసినాము. ఇక్కడ మా వాళ్ళు వచ్చేసి ఏమంటారు అంటే మన సినిమా ఉంటుంది కదా మంజుబోల్ బాయ్స్ అందులో చిన్న గుంతల వాడు తోడుతారు అట్లా అనమాట. మా చుట్టూ కూర్చొని ఇద్దరు కలిసి మా తమ్మగాడు అవుతుంది ఫస్ట్ ఆడవుతున్నాక హీరో అవుతుండు. అది ఆ సినిమాలో అలా బాయిల వాడు తోలుతారు అని చెప్పి నేను అనుకున్నాను. నేనైతే వీడియో చూస్తాను. లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. మీ ఒక్కొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి ఏంది, ఇక్కడ చూస్తే నేచర్ అయితే ఎంత బాగుంది. ఆ మీదకి వాటర్ ఎట్లా వస్తున్నా కూడా ఇంతవరకు అర్థం కాలేదు. మళ్ళీ ఇంకో చూస్తే వాన లేదు, ఏం లేదు. మేమైతే ఇక నడుచుకుంటూ వెళ్తే ముఖాల పర్వతం ఇక్కడికి వచ్చేసాము అనమాట. ఇక్కడ వీడియో చూడండి, మళ్ళీ ఒక 51 ఎక్కిండు, నేను ఒక 13 మెట్లు ఎక్కిన. ఇక మా తమ్ముడు ఆడ 22, 25 ఎక్కినట్టున్నాడు. ఎందుకంటే వీడియోలు తీయాలి కాబట్టి నేను తెలియదు ఎక్కేసిన, అయినా నేను ఎక్కకుంటుండే. మా వాళ్ళు అయితే ఎక్కేసారు. మస్తు అనిపించింది ఇక్కడ కూడా అసలు. అప్పుడు నేను ఆడికి డ్రాప్ అయిపోయినా. ఇక మా అల్లుడు ఎక్కుతా ఉన్నాడు, మా తమ్ముడు ఏమో వెనకాల ఉన్నాడు. ఈ ఇద్దరు లేస్తారనమాట. అరే ఏం మస్తు అనిపించింది అంటే మెట్లు. మేము లేలే అన్నాను, ఒక 6 గంటలు ఎక్కినాం అనమాట. టైం పాస్ చేసుకుంటాం మేము ముగ్గురమే. ఇక ఫ్యామిలీ అయితే వెళ్ళిపోయింది, వాళ్ళు రూమ్ బుక్ చేయడానికి వెళ్ళిపోయారు. మేమైతే ఇక లాస్ట్ మెట్ ఇక్కడనే. అప్పటికి మేము 9:30కి స్టార్ట్ అయితే 1:30కి ఏమో అయిపోయింది అనుకుంటాను. వచ్చి 1:30 ఉంది. ఇదికేని చూడండి ఏముందో. ఇంత చూసినందుకైతే థ్యాంక్స్. కానీ ఏమంటారు, లైక్ అయితే వేసుకోండి కదా ప్లీజ్. ఒక లైక్ కింద ఉంటుంది, ఆ లైక్ కొట్టండి అంతే చాలు నాకు. గుండంలో నేను స్నానం చేసుకున్నా, గుడ్డు వేసుకున్నా, స్నానం చేసుకున్నా. చల్ల చలిలా అబ్బా బాబా ఏం చలి ఉంది. మంచి పోగలు ఇట్లా వాడుతున్నాయి అన్నమాట. మా ఫ్యామిలీ, మా అమ్మ ఫోటో కూడా పెడతా. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మాకైతే ఎలిఫెంట్లతో దర్శనం కూడా అయిందనమాట. ఏనుగులు కూడా కనిపించినాయి. ఏమంటారు కదా, ఏమంటారు, నేనైతే గుండు వేసుకున్నా, ఒక కుర్త వేసుకున్నా, పెద్ద బొట్టు పెట్టిన ఖాళీ సెట్ అయిపోయినాయి అనమాట. అక్కడ చెట్టు కింద అయ్యప్ప స్వామి టెంపుల్ ఉండ, చాలా మందికి తెలిసి ఉండొచ్చు. మేము అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నాం. ఇవన్నీ ఏనుగులు వస్తుంది చూడండి, దర్శనం చేసుకుని గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇట్లా అదృష్టం చాలా మందికి కావడం చాలా అదృష్టం అంటే ఇట్లా ఏనుగులను చూడడం. ఇంకోటి ఆ పల్లకి సేవని ఇప్పుడు మనం చూస్తాము. ఇట్లా చూడడం చాలా అదృష్టం ఉండాలంటే, ఎందుకంటే అవి ఎప్పుడు ఏ టైంలో వస్తావో చెప్పలేమంట. సేవ కానీ ఆ కార్యక్రమం జరిగేది కానీ 2 ఏనుగులు లక్ష్మీ గణపతి అవతారంలో మంచిగా మనకి అక్కడ అవి చూడడం చాలా అదృష్టం అంట. అసలు ఇప్పుడు వరాహస్వామి టెంపుల్ దగ్గర ఇవన్నీ మేము చూసిన వరాహస్వామి దర్శనంలో మంచిగా అయింది. ఆ తర్వాత మన స్వామి గోవింద స్వామి అని తర్వాత గోవింద గోవింద అనుకుంటా పల్లకి సేవలో జనాలందరూ తీసుకొని వస్తున్నారు స్వామిని. ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. అక్కడ దగ్గర కూడా చాలా బాగుంది. ఇక్కడ పోలీస్ సార్ వచ్చేసి మాకు గట్టిగా గోవిందా మేము చెప్తున్నాడు, మేము చెప్పాను గోవిందా గోవిందా అని అన్నామన్నమాట. చాలా బాగా అనిపించింది సార్ కూడా అంటుంటే. నిజంగా అక్కడ తిరుపతిలో ఉన్నంతసేపు అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇంకా మీరు పూర్తిగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మస్తు అనిపించింది. ఇంతమంది అసలు కొన్ని కోట్లల్లో జనాలు ఉన్నారు ఆ స్వామికి, భక్తులు కూడా. చాలా బాగా అనిపించింది మాకైతే. గోవిందా 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 అనుకుంటాం. మెట్లెక్కినాము, దర్శనం చేసుకున్నాము, కొబ్బరికాయ కొట్టినాము, ఇంకేం గుండెలు వేసుకున్నాము. అంత మంచిగా కావాలని కోరుకున్నాము. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనుకున్నాము. చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇది ఎందుకు పెట్టిందో చాలా మంది డౌట్ రావచ్చు. ఒకవేళ వాన పడ్డాయి అనుకోండి, ఆ పల్లకి సేవ ఏదైతే ఉందో ఇది దాని మీదకి వచ్చేస్తుంది అనమాట. ఈ గోపురంలోకి వస్తుంది అనమాట. సో అట్లా నేను అక్కడ చూసిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళేసి ఇక్కడ తెలిసి చాలా మందికి ఇది మేము ఎక్కినామన్నమాట. ఆడికి స్టార్ట్ అయితే ఇక్కడ దాకా వచ్చిన మీరు కొండలు ఎక్కేసి ఈ దాకా వచ్చిన నేనైతే మంచి అన్నదానం చేసినాము. గోవిందా గోవిందా అనుకుంటా.
వీడియో చూస్తున్నందుకైతే థ్యాంక్స్. ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ వేయండి అబ్బా, అన్నీ ముద్దు నాకు కానీ ఒక లైక్ వేసుకొని చాలు. రైట్, మళ్ళీ ఉంటా. థ్యాంక్స్ మరి.